ఇవాళ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయిందండి. ధను సంక్రమణ ఎప్పుడు జరిగిందంటే మధ్యాహ్నం 11:47కి. అప్పుడు ఇవాళ గోదాదేవికి అభిషేకం చేసుకుని పాసురాలు మొదటి పాసురం విన్నవించుకున్నామండి. ఇవాళ మొదటి పాసురం నేర్చుకుందాము. నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్యోజ్య కృష్ణం పారార్ఘ్యం సంశ్రుతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సజి నిగళితం యా బలాత్కుచ్చ భుక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాసు భూయః. ఇవాళ మొదటి పాసం చదువుకుందామండి. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவிரோ போதுமினோ நேரிழையீர் சீர் மல்கு மாப்பாடி செல்வச்சிற் மீள்கால் கூர்வேல் கொழுந்து நெல்லன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளன் சிங்கம் கால்மேல் செங்கல் கதிர் மதிப்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుకడప్పిందేలోర్ ఎంబావాయ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాసముల్లో గొప్పదైన మార్గశిర మాసం ఇది. పూర్ణ చంద్రుడితో అంటే ఏంటంటే పూర్ణమైన చంద్రుడు అనమాట కూడినతో మంచి రోజు. సంపదలు పెంపుగా ఉన్న రేపటిలో నివసించే కన్యలారా, అందమైన ఆభరణములను ధరించిన గొల్లపడుచులారా, మనం తలపట్టిన మార్గవ్రతం చేయుటకు ఉషకాలమునే లేచి స్నానం చేయాలి కనుక రండి. వాడి అయిన వేలాయుధము ధరించి శ్రీకృష్ణుని నొప్పించి వారిని క్రూరంగా దండించే స్వభావం గల నందగోపుని కుమారుడు, అందమైన కన్నులు గల యశోదమ్మ కన్న పాలసింహం, నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడు, సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదకరమైన నిర్మోము కలిగినవాడు అయిన నారాయణుడే మన వ్రతసాధనకు పద అనే వాద్యమును మనకి ఇచ్చి మన అభీష్టమును తీర్చువాడు. లోకులందరూ సంతోషించేలా మనము ఈ వ్రతము చేద్దాం రండి అని పిలుస్తున్నారండి. ఇది మొదటి పాసురం అన్నమాట.